ఉచిత మెగా మెడికల్ క్యాంపులతో సామాజిక సేవల్లో దూసుకెళ్తున్న బిగ్ టీవీ బాగంబర్పేటలోని డీడీ కాలనీలో 605వ మెడికల్ క్యాంప్ను సీజన్స్ హాస్పిటల్ 2047 విషన్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మెడికల్ క్యాంపుకు కాలనీ వాసుల నుండి విశేష స్పందన లభించింది. సుమారు 300 మందికి పైగా ప్రజలు ఈ మెడికల్ క్యాంప్ సేవలు పొందారు. బీపీ, షుగర్, బిఎంఐ టెస్టులు చేసి కావలసిన వారికి మెడిసిన్స్ అందజేశారు. ఈరోజు రిపబ్లిక్ డేను పురస్కరించుకొని విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ మరియు సీజన్స్ హాస్పిటల్ అంబర్పేట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీలోని వాటర్ వర్క్ వ్యవస్థలో ఒక ఫ్రీ మెగా మెడికల్ మల్టీడిసిప్లినరీ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ బ్లడ్ డొనేషన్ కూడా ఇవాళ చేయడం జరిగింది. చాలామంది యూత్ ముందుకొచ్చి సో ఈ సందర్భంగా ఈరోజు ఈ క్యాంప్లో ఇక్కడ చాలామందికి షుగర్ టెస్ట్ చేయడము, వైటల్స్ మానిటరింగ్, బీపీ చెక్ చేయడము, హైట్ వెయిట్తో పాటు బిఎంఐ క్యాలిక్యులేట్ చేసి ఎవరికైతే ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఐడెంటిఫై అయిందో వాళ్ళందరికీ సెడెంటరీ లైఫ్ స్టైల్ మీద మరియు డైట్ మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ క్యాంప్లో సీజన్స్ హాస్పిటల్ నుండి ఎక్స్పర్ట్ డాక్టర్స్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గోపినాథ్ గారు మరియు న్యూరాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ గారు, మరియు గైనకాలజిస్ట్ డాక్టర్ అశ్విన్ నార్లా గారు, జనరల్ సర్జన్ శివప్రసాద్ గారు, మరియు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ దేవేంద్ర రెడ్డి గారు ప్లస్ వారి యొక్క బృందము, సిస్టర్స్, స్టాఫ్ అందరు చాలామంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఉచితంగా ప్రతి ఒక్క పేషెంట్లకు ఈరోజు సర్వీస్ చేయడం జరిగింది. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆరోగ్య భారత్ నిర్మించడానికి బిగ్ టీవీ చేస్తున్న ఉచిత మెడికల్ క్యాంపులను కొనియాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో మా ప్రతినిధి పాపన్న ఫేస్ టు ఫేస్. ప్రజా ఆరోగ్యాన్ని సంకల్పించిన బిగ్ టీవీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మెగా ఫ్రీ ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తుంది. ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని డీడీ కాలనీ బాగంబర్పేటలోను సీజన్స్ హాస్పిటల్ సహకారంతో విజన్ 2047 ఫౌండేషన్ ఆధ్వర్యంలోనైతే మెగా మెడికల్ క్యాంపు నిర్వహించింది. దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా ఎన్ రామచంద్రరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి సంబంధించి మాట్లాడడం. సార్ చెప్పండి, గణతంత్ర దినోత్సవం రోజు ఇట్లా ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం, దానికి మీరు ముఖ్య అతిథిగా రావడం ఎలా ఉంది సార్? నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గణతంత్ర దివస్ నాడు కేవలం జెండా ఎగిరేసి మనం ఏదో జనగణమన పాఠం కాదు, సమాజ సేవ కూడా మన బాధ్యత అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. ఈరోజు సీజన్స్ హాస్పిటల్ అయితే ఇక్కడ వెల్ఫేర్ అసోసియేషన్, దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీ అసోసియేషన్ అయితే, లేకుంటే ఇప్పుడే బిగ్ టీవీ సంబంధించినటువంటి ఒక సమాచారం కూడా తెలిసింది. దాదాపు 500 పైగా హెల్త్ క్యాంపులు పెట్టారని చెప్పి, మరి వారు కూడా దీనికి సీజన్స్ హాస్పిటల్తో వారి యొక్క సౌజన్యంతో అనేక హెల్త్ క్యాంప్ పెట్టాలి. దీంట్లో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది. హెల్త్ క్యాంప్ అనేది రెగ్యులర్గా కాలనీస్లో ఇట్లా పెడుతుంటే రెగ్యులర్గా చెకప్ అయితే మనకు ఏమున్నది అని కూడా ముందు తెలిసే అవకాశాలు ఉంటాయి. చాలామంది ఏంటంటే ఏదైనా అయితేనే మనం హాస్పిటల్ పోతాం, కానీ ఇక్కడ ఏం లేకుండా కూడా చెకప్కి ఒక వెసులుబాటు ఉంది కాబట్టి చేస్తారు. ఆరోగ్యం అనేది మహాభాగ్యం అంటుంటాం, కానీ ఆరోగ్యం పాడైపోతేనే అసలు ఆరోగ్యం గురించి మనకు ఆలోచన వస్తుంది. అట్లా కాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అయితే స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్ ఇవన్నీ కూడా మన పరిసరం మనకు ఉంటే మనం అంతా కూడా హ్యాపీగా ఉంటాం, హెల్తీగా ఉంటాం. అట్నే మనం పాడుతూ మనం ఆటల్లో ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. యోగా కానీ ఈ ఆటలు కానీ, సో ఇవన్నీ కూడా యువత కూడా ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఒక మంచి భారతదేశాన్ని నిర్మాణం చేయాలి, ఒక ఆరోగ్యకరమైన భారతదేశం నిర్మాణం చేయాలనే ఆలోచనతో సీజన్స్ హాస్పిటల్ కానీ, బిగ్ టీవీ గారు కానీ, దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీ ఒక అసోసియేషన్ కానీ వీరందరూ కూడా చేసే ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. సార్, వికసిత్ భారత్ 2047లో అటు అభివృద్ధితో పాటు ఆరోగ్యం ఎలా ఉండాలని అనుకుంటున్నారు? అభివృద్ధిలో ఆరోగ్యమే ప్రధానమైనది. అభివృద్ధి ఉండి ఆరోగ్యం లేకపోతే లాభం ఏముంది? పొల్యూషన్ అనేది, అదేవిధంగా స్వచ్ఛత అనేది, మంచి పరిసరం అనేది ఆలోచించాలి. మనం ప్లాస్టిక్ వాడకం తగ్గాలి, చెట్లు నాటాలి, తర్వాత మనం కెమికల్స్ వాడడం తగ్గాలి, ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫుడ్, మిలెట్స్ ఇవన్నీ వాడాలి. సో ఇవన్నీ కూడా మన ప్రధానమంత్రి గారు చెప్తున్న మన విషయాలు కాబట్టి ఇది కూడా ప్రజలు దాన్ని పాటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. గణతంత్ర దినోత్సవం రోజు ఇంత గొప్పటి కార్యక్రమం నిర్వహిస్తున్న సీజన్స్ హాస్పిటల్ విజన్ 2047 బిగ్ టీవీకి అయితే ఎన్ రామచంద్రరావు గారు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. బిగ్ టీవీ నిర్వహిస్తున్న ఇలాంటి మెగా మెడికల్ క్యాంప్ తోటి ఇన్స్పిరేషన్ అయ్యి మిగతా వారు కూడా నిర్వహించాలి, దాంతోపాటు ప్రతి వారం కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటూ కూడా ఎన్ రామచంద్రరావు అయితే స్పెషల్ ధన్యవాదాలు అయితే బిగ్ టీవీకి తెలిపారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో ముగులపాపన్న, బిగ్ టీవీ బాగంబర్పేట.